హలో అందరికీ. ఇది నా ఫస్ట్ వీడియో ఛానల్‌లో. సో, ఈరోజైతే మనం బంతి పూల గురించి మాట్లాడుకుందాం. ఇవి మన తోటల్లో చాలా అందంగా పెంచుకోవచ్చు. మనం ఇది పూజల్లో, ఫంక్షన్‌లో కూడా చాలా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మరి మనం బంతి పూలని ఇంట్లోనే అంతేకాకుండా పొలంలో చాలా ఈజీగా ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడియల్ కండిషన్ ఫర్ గ్రోత్. సో, ఈ బంతి పూలనేవి బాగా పెరగాలంటే మనకైతే సన్‌రైజ్ అనేది చాలా బాగుండాలనమాట. సో, ఫస్ట్ అయితే మట్టిని బాగా మనం తవ్వి, ఆ తర్వాత వాటర్ అనేది స్టోర్ అవ్వకుండా ఉండేలాగా అయితే చూసుకోవాలి. సో, ఫస్ట్ కండిషన్ అయితే ఇది. అండ్ ఈ ప్లాంటింగ్ ప్రాసెస్‌కొస్తే సో, పువ్వులుంటాయి కదా! సో, పువ్వులనేవి చెట్టున ఉన్నప్పుడు ఎండిపోతాయి. అలా కాకుండా మనం పూజకు గానీ, ఫంక్షన్స్‌లో గానీ యూజ్ చేసినప్పుడు ఆ ఫ్లవర్స్ అయితే ఎండిపోతాయి కదా! ఆ ఎండిపోయిన వాటిని మనమైతే మట్టి తవ్వి సో, అలాగా విత్తనాలైతే వేయాలనమాట. సో, అలా రోజు వాటర్ వేస్తే మొక్కలైతే బాగా వస్తాయన్నమాట. సో, బంతి పూలు మనకి ఇంట్లో ఉండడం వల్ల పెస్ట్స్ అవి రావు గానీ, సో, దీనికొచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఎక్కువ గొంగళి పురుగులవి పడుతూ ఉంటాయన్నమాట. సో, మనం చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. సో, మీరు చూస్తున్నారు కదా! ఇలా ఒక ఫ్లవర్ కనిపిచ్చింది. సో, అలా ఒక్క ఫ్లవర్ ఉన్నప్పుడే మనం పికింగ్ చేసేయాలి. సో, అలా పికింగ్ చేస్తే దాని పైన ఇంకో 2 బ్రాంచెస్ వచ్చి చాలా ఫ్లవర్స్ అనేవి వస్తాయన్నమాట. సో, మీకు గనక ఒక్క చెట్టుకే ఎక్కువ ఫ్లవరింగ్స్ రావాలంటే ఇలా ఎండిపోతాయి కదా! ఎండిపోయినప్పుడు మాత్రం అవైతే పీకేయాలన్నమాట. వాటర్ అనేది ఎక్కువ ఇచ్చేస్తే ఇలాగ చెట్టు అనేది ఎండిపోద్దనమాట. సో, అందుకని ఎండకుండా చూసుకోవాలి. సో, మీరు చూస్తున్నట్టయితే ఆకు దగ్గర ఒక పురుగులా కనిపిస్తుంది కదా! అదే గొంగళి పురుగు. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఎప్పుడైతే బంతి పువ్వుకి ఇలా ఒక మొగ్గ కింద వస్తుందో అప్పుడే మీరు గనుక పిక్ చేసేస్తే ఇక్కడే 2 బ్రాంచెస్ కింద వస్తాయి. సో, అలా కాదు నాకు నార్మల్‌గానే కావాలి అనుకుంటే నార్మల్‌గా ఉంచేయొచ్చు. నో ప్రాబ్లమ్. కాకపోతే మీకు గనుక ఫ్లవరింగ్ అనేది ఎక్కువ కావాలంటే మాత్రం నేను చెప్పిన ప్రాసెస్ లాగా కటింగ్ అయితే చేసుకోవాలి. సో, అలా చేసుకుంటే మనకి బ్రాంచెస్ ఎక్కువొచ్చి పువ్వులు కూడా చాలా ఎక్కువ పూస్తాయన్నమాట. మనం ప్లాంట్ చేసిన తర్వాత బంతి పువ్వు అనేది 60-70 డేస్ అయితే టైం తీసుకుంటుంది ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వడానికి. బంతి పువ్వు చెట్లకైతే మనం వాటరింగ్ రోజు ఇవ్వకూడదు. ఒక 7-10 డేస్‌కైతే ఇవ్వాలి వాటర్ అనేది. అండ్ ఇలా ఫ్లవరింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అలా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే సమయంలో మాత్రం వాటర్ అయితే చాలా తక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వాటర్ నిల్వైపోతే మొక్కలు చాలా బలహీన పడిపోతాయన్నమాట. సన్‌లైట్‌లో ఇవి బాగా పెరుగుతాయి కాబట్టి వీటికి కావాల్సిన ఎరువులేంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవైతే బాగా ఇస్తే పువ్వులైతే చాలా బాగా పూస్తాయి. మనం ఇంట్లో పెంచుకున్న కాంపోస్ట్ ఉంటుంది కదా! సో, ఆ కాంపోస్ట్ ఇస్తే మాత్రం చాలా బావుంటుందనమాట. కాకపోతే ప్రతిరోజు అయితే పువ్వులనైతే చెక్ చేసుకుంటూ ఉండాలి. గొంగళి పురుగులవి పడుతున్నాయా లేదా అని చెప్పి. అండ్ పికింగ్ కూడా ఒక మొగ్గున్నప్పుడే తీసేస్తే ఎక్కువొస్తాయనమాట. సో, ఇవన్నీ నేను పిక్ చేసేసిన తర్వాత ఉన్న పువ్వులు. సో, ఇలా ఇందాక చెప్పాను కదా! వాటర్ గనుక ఎక్కువేస్తే ఇలా చెట్టయితే పాడైపోద్ది, ఎండిపోద్దనమాట. సో, వాటరింగ్ మాత్రం ఎక్కువైతే ఇవ్వకండి. కంపోస్ట్ అనేది మీకు అవైలబుల్‌గా లేకపోతే మనం వేపాకు ఆయిల్ కూడా వేయొచ్చనమాట. ఇవన్నీ మనం ఇంట్లో పెంచుకోవడానికి టిప్స్ అనమాట. సో, కాదు మనం ఇది బిజినెస్‌గా చేసుకోవాలంటే మాత్రం ఇది చాలా లో కాస్ట్ బడ్జెట్ అనమాట. లో కాస్ట్ బడ్జెట్‌లో తీసుకొని మనకి ఎక్కువ కాస్ట్ వచ్చే ప్రాఫిట్ అనమాట ఈ మొక్క. సో, మీకు ఈ టిప్స్